మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? ఉదయమునే లేచారా? నిద్ర లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకున్నారా? నిద్ర లేచిన వెంటనే ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోండి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎన్నో సమస్యలతోటి, కష్టాలతోటి, కృంగుదలతోటి, మానసికమైన ఒత్తిడితోటి డిప్రెషన్కి లోనైపోతూ ఎంతోమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి మీ అందరికీ చెప్పేటటువంటి మాట ఏంటంటే, మీకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా అవన్నీ దేవునికి అప్పచెప్పండి. రిలాక్స్ అయిపోదాం. మన ప్రెషర్ నుంచి మనం రిలీఫ్ అయిపోతాం. ఎందుకంటే యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు అనే ఒక నిరీక్షణాస్పదము నశించదు అనే వాగ్దానాన్ని కూడా ఇచ్చున్నాం. ఆ వాగ్దానాన్ని కావాలంటే మరలా చూడండి. దయచేసి మీ విలువైనటువంటి జీవితాన్ని అపవాది చేతికి అప్పచెప్పి ప్రాణాలు అర్ధాంతరంగా తీసుకోవద్దు. కుటుంబాలుగా మరి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ భయంకరమైన ఈ దినాలలో దేవుణ్ణి ఆశ్రయించండి. భద్రతని కాపాడుకోవడానికి ఆయన మీకు ప్రొటెక్షన్ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, కాపాడే దేవుడుగా ఉన్నాడు. కనుక ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. దేవుడు నిజంగా నీతోనే మాట్లాడుతున్నాడు. చివరి భాగము చూద్దాం. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఆయన నిన్ను ఎత్తుకుంటాడంట, నిన్ను రక్షించువాడను నేనే. ఎత్తుకోవటం అంటే ఏంటండి? చిన్న బిడ్డని, పసిబిడ్డని మనము చంకని ఎత్తుకోగలుగుతాం. మనల్ని ఎత్తుకోవటం ఏంటండి అంటే, మనము ఎంత భారభరితమైనటువంటి సమస్యతో ఉన్నా సరే ఆయన అది మోసి మనల్ని ఎత్తుకొని నడిపించగలిగిన ప్రేమ కలిగిన దేవుడండి. ఆయన మాత్రమే నిన్ను రక్షించాలి. లక్షల అప్పు ఉందా? ఆయన రక్షిస్తాడు. భయంకరమైన కుదరని రోగం ఉందా? ఆయన రక్షిస్తాడు. నువ్వు డిప్రెషన్కు లోనైపోయి ఆత్మహత్యలు చేసుకొని దేవుని నామానికి అవమానం తెచ్చే వారిముగా ఉండకుండా, దేవుని గుర్తెరిగి ఆయన నామానికి, ఆయనకి నువ్వు అప్పగించినట్లయితే నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. నిన్ను ఎత్తుకొని రక్షించువాడు ఆయనే. నిన్ను రక్షిస్తాడు. ఎంత క్రిటికల్ పొజిషన్లో నువ్వు ఉన్నా, ఎంత క్రిటికల్ సమస్యలో నువ్వు ఉన్నా, ఈ సమస్యకి ఇక సొల్యూషన్ రాదు, నాకు చావు తప్ప మరొక శరణ్యం లేదు అనుకుంటున్నావా? ఆయన రక్షించే దేవుడు. ఎంతటి బలమైన సమస్యనైనా ఆయన విడిపించే దేవుడు. కాకపోతే నువ్వు ఆయనకి సరెండర్ అవ్వాలా, ఆయనకి విధేయత చూపాలా, ఆయనకి లోబడాలా, ఆయనకి అప్పచెప్పాలా. అప్పుడు నీ జీవితంలో ఆయన నీకున్నటువంటి ప్రతి కఠోరమైన ప్రతి సమస్యకు ఆయన విడుదల ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక నమ్మండి, దయచేసి విశ్వసించి నమ్మండి. ఇంకా ఈరోజు ఫ్రెష్గా ఈ వీడియో చూస్తున్నావా? క్రీస్తు అంటే నీకు తెలియదా? దేవుడు అంటే నీకు తెలియదా? నిజదేవుడు నువ్వు తెలుసుకోలేదా? అయితే ఈరోజే యేసుక్రీస్తు వారు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, మీ పాదములకి ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఎంతోమంది యవ్వన బిడ్డల తండ్రి అయ్యా, ఉద్యోగాలు లేక, నిరుద్యోగులుగా అయ్యా, ఏ జీవనోపాధి లేక కల్లాడిపోతున్న బిడ్డల జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలు తండ్రి మంచి జ్ఞానము దయచేయండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా వారి జీవితాల చుట్టూ మీ ప్రొడక్షన్ ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పసిబిడ్డలకు మంచి జ్ఞానం, వివేచన, ఆరోగ్యం దయచేయండి. తల్లిదండ్రులకు మంచి జ్ఞానము దయచేయండి. బిడ్డల్ని ఎలా పెంచాలో దైవిక ఆత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభా. భార్య భర్తలు ఒకరికొకరు లోబడి జీవించే కృపను దయచేయండి. వారిపై పనిచేసే దయ్యాలను బంధిస్తున్నాం యేసునామంలో తండ్రి. భారతదేశాన్ని దీవించండి అయ్యా, తెలుగు రాష్ట్రాలని దీవించండి తండ్రి. అయ్యా నాయన, హౌసెస్ లేని బిడ్డలకు హౌసెస్ దయచేయండి. అప్పుల భారంలో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనుకొని మధ్యలో ఆగిపోయిన బిడ్డలు ఉన్నట్లయితే ఆ ప్రాజెక్ట్ అంతా క్లియర్ అవునట్లు సహాయం దయచే ప్రభా. ఎంతో మంది ప్రభా అనార్థులై ఉన్నారు. ఆ బిడ్డలకి నాయన ఆహార సమృద్ధిని దయచేయండి అయ్యా. ఉద్యోగస్తుల్ని, వ్యాపారస్తుల్ని దీవించండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి. రక్షింపబడి ఇంకా నిర్లక్ష్యంగా ఉన్న బిడ్డలకి నీ యొక్క ప్రేమతో వారిని పట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మా కుటుంబాన్ని కూడా అయ్యా మీరు కాపాడమని, మా పరిచర్యలన్నిటి చుట్టూ నీ కాపుదల ఉంచమని, యూట్యూబ్ ఛానల్ మీరు అభివృద్ధి చేసి మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించేదాకా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.